హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకున్నాను. సో ఈరోజు మనం వచ్చేసి ఇండియన్ బైక్ డ్రైవింగ్ థియరీలో ఈ స్టీలింగ్ సిరీస్ అనమాట. ఈరోజు మనం వచ్చేసి రోల్స్ రాయిస్ పార్ట్ 1లో మంచి లగ్జరీ కాలే లేపేయాలి. సో అయితే నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది గైస్. నేను అక్కడ మీకు స్నైపర్తో చూపిస్తాను. అదిగోండి ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి కనిపించదు అనుకుంటలే. అక్కడ వచ్చేసి ఫుల్ బందోబస్తు పెట్టి రోల్స్ రాయిస్ అయితే ఉంది గైస్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనకి వచ్చేసి ZX 10R అయితే ఉంది. అదైతే వద్దు మన వెహికల్ కాబట్టి. ఇక్కడేదో పక్కన వెహికల్ BMW అయినా ఏదో వెహికల్ ఉంది, వేసుకెళ్దాం. ఎవరిదైతే మనకెందుకు చెప్పండి, మనకేం బాధ్యత లేదు. ఎక్కడ ఉంది వేసుకెళ్దాం అంతే. ఏమంటారు? నిజం కదా? ఓకే గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తే చాలు భయ్యా. దగ్గరికి వెళ్తే మన స్నైపర్ తీసుకుని అక్కడ అసలు పోలీసులు ఎంతమంది ఉన్నారు, ఏం చేయాలి అనో లెక్క తీసుకున్నాం. ఇది ఒక పర్లేదు బాగానే వెళ్తుంది. వచ్చేసి అదిగో మా పోలీస్ సెక్యూరిటీ మరీ బందోబస్తు మాలుగా లేదయ్యా. వామ్మో, ఆ మధ్యలో ఉంది రోల్స్. నాకు కనిపించింది, మీకు కనిపించిందా గైస్? సో ఈ సైడ్ నుంచి స్నైపర్తో అరే పర్లేదు. ఇక్కడి నుంచి స్నైపర్తో అదిగోండి గైస్, ఇదే రోల్స్ రాయిస్. అబ్బా, అటువైపు 2 ఉన్నాయి గైస్ పోలీస్ కార్లు. ఇటొకటి ఉంది, వెనకాల అదిగోండి వెనకాల వద్దన్నాయి గైస్. అమ్మా, చుట్టూరా వేసారు కదా గైస్. ఇంకా మనం స్లోగా వెళ్ళి మనం పార్క్ చేయడం. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాం జస్ట్ పార్క్ చేయడానికి. మన ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు వస్తుంది అంతే, మనకు తెలిసింది, ఇంకేం తెలీదు. రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చేసి అందరు తిరిగే ప్లేస్ కాబట్టి అంతగా అయితే రెస్పాన్స్ ఇవ్వరు. చెప్తున్నా కదా, మనం మామూలులాగా లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేయాలి గైస్? ముందర ఒకళ్ళు, వెనకాల ఒకళ్ళు, ఇటు ఇద్దరు, అటు ఒకళ్ళు. ఏం చేద్దాం? ఫస్ట్ మనం ఒకసారి బయటికి వెళ్ళి అసలు ఏంది సంగతి అని చూద్దాం. గైస్, నిజంగా లోపల మామూలుగా లేదయ్యా సెక్యూరిటీ. దొరికితే ఇంకా మనం చచ్చినట్లే. ఇప్పుడు ఎలా? ఒక్క నిమిషం, నాకు ఒక ఐడియా వచ్చింది. సెన్సేషన్ క్రియేట్ చేద్దాం. స్నైపర్ తీసుకొని ఈ రోడ్డు మీద వెళ్తున్న లేడీకి వేద్దాం. అది హెచ్చారు. ఇంకొంచెం సెన్సేషన్ చేసామే అనుకో. హెడ్. సో మనం పబ్లిక్ న్యూసెన్స్ ఇది డైవర్ట్ అవుతారు. అది కూడా కలిసి అక్కడికి డ్యూటీకి వెళ్ళి మనం తొందరగా ఇది స్టీల్ చేయాలి, తొందరగా. సో ఇప్పుడు అందరూ ఇదైతే వస్తారు. నా ప్లాన్ వచ్చేసి అదే గైస్. ఇప్పుడు పోలీసులు అందరూ ఇది డైవర్ట్ అయితే అక్కడ మన పని హాయిగా తీసుకోవచ్చు. హాయిగా అంటే కుదరలే, మనం తొందరగా అయితే వెళ్ళాలి. వారిని ఈ టైంలో ఏంటి ట్విస్ట్? ఒక్క నిమిషం.
సో గైస్ మనకు వచ్చేసి అక్కడ అవ్వలేదు, సో మనం వేస్ట్ అయింది. సో మనం మళ్ళీ అయితే వెళ్దాం. ఏం చేస్తాం చెప్పండి, అసలు మీరే చెప్పండి ఏం చేస్తాము. సడన్గా గ్లిచ్ వచ్చి సరే వెళ్ళాక వచ్చేసి మీకు మిమ్మల్ని గైస్ మనం వచ్చేసి డైవర్ట్ చేసి అదిగోండి ఆ ముందర ఉండాల్సిన పోలీస్ వెహికల్ వచ్చేసి అక్కడికి వెళ్ళింది. అప్పుడే 1 స్టార్ పడింది. ఈ 1 స్టార్తోనే మనం తప్పించుకోవచ్చు గైస్. మనకు కొంచెం ప్రొటెక్షన్ కావాలి. సో కొంచెం ప్రొటెక్షన్ కావాలి. ఒకసారి ఇక్కడ డౌట్ వచ్చేసింది తొందరగా వీళ్ళు యాక్టివేట్ అవ్వకముందు, అంటే వీళ్ళు కొంచెం బెస్ట్ మోడ్లో ఉన్నారు, ఎవరు రాలేదు కదా. సో ఇదే మంచి థింగ్. మనం స్ట్రైట్గా తీసుకెళ్తే ఖచ్చితంగా పట్టుబడిపోతాం. వచ్చేసారయ్యా, నిజంగా మనం కొంచెం ఆర్పిజి తీసుకుంటే బెస్ట్. సారీ స్నైపర్ తీసుకుని అంటే ఆర్పిజి ఏరి. ఇప్పుడు రమ్మను వచ్చేది. ఇప్పుడు వా సూపర్. అక్కడేంటి? సో ఓకే, ఏంటి అక్కడేం అవ్వచ్చా? ఓకే వేసిద్దాం. అది ఏంటి అక్కడి నుంచి గైస్ అనవసరంగా గెలుపుకున్నాం అసలు. ఓకే పోలీస్ మన అటు వెళ్తే పరిస్థితి లేదు, అటు వెళ్తే ఇంకా మన పోయి మనమే తీసుకున్నట్లు. ఓకే మనం కొంచెం ఈజీగా తప్పించుకోవాలి. గైస్ నిజంగా దీనికి డ్యామేజ్ మామూలుగా అయ్యేలా లేదు, కానీ లుక్ మాత్రం వేరే లెవెల్ అయ్యా. వెళ్ళిపోయినట్టున్నారా, మనం అటువైపు నుంచి వెళ్ళిపోదాం. చూసారా అసలు కానీ డ్యామేజ్ పడింది. నేను తర్వాత రిపేర్ వామ్మో 2 వచ్చినారు గైస్, 2 పోలీస్ కార్లు వచ్చేసినాయి. అప్పుడు సరిపోయింది, ఇంకా మనం అయిపోయినట్లే. కానీ మనం లాస్ట్ వరకు ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. లెట్స్ గో గైస్. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు, కార్లు పట్టుకొని వచ్చేస్తున్నారు. యాడ చూసినా ఇది అన్ఎక్స్పెక్టెడ్. తొందరగా ఎక్కడ బాగాలేదు ఏంటి సస్తం వచ్చేసాడు. ఎక్కరా రే, ఎక్కట్లే. అటు వెళ్ళాలి, రూపురేఖలు మారిపోయింది. సో గైస్ మనం సక్సెస్ఫుల్గా దీంట్లో ఫెయిల్ అయిపోయాం అనమాట. ఇంకేం స్టీల్ చేయలేదు, మీరే చెప్పండి నెక్స్ట్ వీడియో. ఇంకా